ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. మన ఆరోగ్యాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన జాగ్రత్తను బట్టి ఈ రోజున మనం సజీవులుగా లేము, కానీ కేవలము ఆయన కృప మాత్రమే మనల్ని ఎంతవరకు బ్రతికించి నిలబెట్టింది. అత్యంత కృప కలిగిన ప్రభు దినదినము ఆయన గాయములను రేపుతున్నా, ఆయనను బాధపరుస్తున్నా, మరల ఆయనను సిలువకు కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన కృప మాత్రం మనల్ని దాటిపోలేదు. ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. ఈ దినము వరకు మనల్ని బ్రతికించి నిలబెట్టింది. కాబట్టి ఒకవేళ ప్రస్తుత పరిస్థితులు నీకు నిరాశ కలిగించేవిగా ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధలో ఉన్నా, ఈరోజు దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఆయన మాట నీకు అనుగ్రహిస్తున్నారు. నేనున్నాను కదా, భయపడొద్దని ఈ వాక్కు నీకు అనుగ్రహిస్తున్నారు. ఆయన వాక్కును పట్టుకోండి. ఎందుకంటే మనుషుల వలె ఆయన ఆ మాట ఇచ్చి వెనక్కి తీసుకోరు. నీవు నమ్మినట్లయితే ఆ మాట నీ జీవితంలో తప్పక నెరవేరుస్తారు. కాబట్టి దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మీద మనం ప్రారంభించండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలో ఉంటే మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, మీరు పెడుతున్న మెసేజెస్ అన్ని చూస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలసిపోవద్దు, ప్రార్థనలో విసిగిపోవద్దు, ప్రార్థన కంటిన్యూ చేయండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ దేశం నుండి మాటలు వింటూ ఉన్నా, ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ చేతులు మిమ్మల్ని అందరిని అప్పగించకపోతున్నాను. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతారు. అద్భుతకరమైన విడుదలను ఈరోజే దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మీ యొక్క దుఃఖాన్ని అంతటినీ తొలగించి, మీ నిట్టూర్పును కూడా తొలగించి మీకు సంతోషాన్ని ఇస్తున్నానని. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారంటే యెహోవా చేత విమోచింపబడిన వారితో మాట్లాడుతున్నారు. ఆయన విమోచించిన వారు అంటే ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు. వారు కష్టాల గుండా వెళ్తారు, శ్రమల గుండా వెళ్తారు, భయంకరమైన గాఢాంధకారపు లోయ పరిస్థితుల గుండా వెళ్తారు. అటువంటి స్థితిలో వెళ్తూ కూడా వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వస్తారంట. నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. వారు సంతోషానందం కలవారుగా ఉంటారు. దుఃఖము, నిట్టూర్పు వారి జీవితాలు ఇక ఉండదని ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే వారికి తెలుసు వారు కలిగి ఉన్న ప్రభు ఎటువంటి వాడో, వారిని విమోచించిన ప్రభు ఎంత గొప్పవాడో. పాపం నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి విడిపించి వారిని విమోచించిన, నీతిమంతులుగా తీర్చిన ప్రభు ఎంత గొప్పవాడో వారికి తెలుసు. అందుకని కొంతకాలం కష్టాలు ఉండొచ్చు. ఈ లోకము కష్టాల లోకము, కన్నీళ్ల లోకము. అందుకే ఈ లోకాన్ని పట్టించుకోము మేము. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య సంతోషాలకు వెళ్ళిపోతాం. ఇక్కడున్న కొంతకాలము, ఈ కొన్ని సంవత్సరాలు కష్టాల గుండా వెళ్తాం, కానీ దుఃఖించం. శ్రమల గుండా వెళ్తాం, కానీ కన్నీరు కార్చం, నిట్టూర్పులు విడవం. ఎందుకంటే మాకు ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ అశాశ్వతమైన లోకాన్ని త్వరలోనే మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నిత్యము ఆనందంలోకి వెళ్తాం. మేము నిత్యము నవ్వుతూ ఉండే ప్రదేశానికి మేము వెళ్ళబోతున్నాం. అది కల్మషాలు లేని, కలతలు లేని, దుఃఖం లేని, రోగం లేని, మరణం లేని నిత్యమైన రాజ్యం అది. అక్కడ మేము మా ప్రభువుతో నిత్యము సంతోషంలో ఉండబోతున్నాం అనే గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. కాబట్టి
ఈ లోక శ్రమలను తక్కువగా ఎంచుతారు. ఈ లోకంలో వారికి ఎదురవుతున్న భయంకరమైన ఆటుపోట్లను గురించి ఎక్కువగా ఆలోచించరు. ఆ స్థితిలో కూడా దేవుని స్తుతిస్తూ ఆయనను పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇదే దేవుడు విమోచించిన వారి జీవితంలో కలిగే అద్భుతకరమైన మార్పు. ఎవరు పొందుకుంటారా నిత్య సంతోషాన్ని అంటే, ఇదే అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారలారా అని అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు సమస్తము ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో నోవాహును గురించి వ్రాయబడి ఉంది. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆ తరము వారందరూ కూడా నశించిపోయారు. ప్రతి ఒక్కరు కూడా జలప్రలయంలో మునిగి నశించిపోయారు. కానీ నోవాహు అతని కుటుంబం మాత్రం రక్షించబడ్డారు. ఎందుకంటే నోవాహు ఒక్కడు నీతిమంతుడుగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు. అందువల్లే దేవుడు నోవాహును దృష్టించాడు. లోకమంతా నశించిపోయిన, అందరూ మరణించిన నోవాహు కుటుంబం మాత్రం ఓడల్లో ప్రవేశించి బ్రతికారు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల నీతిమంతులను గురించి వ్రాయబడి ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహు బలము గలదే ఉండునని. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి ఆయన వారిని విడిపిస్తారని. నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని. ఈ విధంగా ఎన్నో వచనాల్లో వ్రాయబడి ఉంది నీతిమంతులను గురించి. ఎందుకంటే నీతిగా జీవించాలని, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ప్రయాసపడుతున్న వారిని ఆయన దృష్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పారు, నేను పరిశుద్ధుడని ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని. ఆయన చెప్పిన విధంగానే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడుతున్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీవు నీతి కొరకు ఆకలి దెబ్బక కలిగి నీతిగా జీవించడానికి ఎంతో ప్రయాసపడుతూ నీతి మార్గంలో నడుస్తూ కూడా శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఎటు తోచని స్థితిలో నీవు ఉన్నావేమో, నీ శ్రమలను గురించి ఏడ్చి ఏడ్చి ఇక ఏడవలేనని నిట్టూర్పులు విడుస్తున్నావేమో. నీవు అనుకుంటూ ఉండొచ్చు, ఇటువంటి అనారోగ్యం వచ్చిన వారు ఎవ్వరు కూడా బ్రతకలేదు కదా, ఇంత ఆర్థిక బంధకాల్లో ఉన్నవారు ఎప్పుడు కూడా లేవనెత్తబడలేదు కదా, ఈ అనారోగ్యంతో నేను మరణించాలేమో, ఈ శ్రమల నుండి ఇక నేను ఎప్పటికీ లేవనెత్తబడలేనేమో, నాకు వచ్చిన నింద అవమానం ఇక ఎప్పటికీ పోదేమో, నేను పోగొట్టుకున్న సాక్ష్యము నేను తిరిగి పొందుకోలేనేమో, ఈ దుఃఖంతో నిట్టూర్పులతోటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలేమో అనుకుంటున్నావా? కాదు కాదు, నీ దుఃఖము, నీ నిట్టూర్పునైనా తుడిచివేయబోతున్నాడు. ఎందుకంటే శ్రమల్లో వెళ్తున్నావు కానీ, బాధల గుండా వెళ్తున్నావు కానీ, రోగంలో వెళ్తున్నావు కానీ నీ నీతిని విడిచిపెట్టలేదు. పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్నావు కాబట్టి నేను నిన్ను దృష్టిస్తున్నాను, నేను నిన్ను విమోచిస్తున్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా భయపడకండి. నీవున్న కష్టంలోనే దేవుని స్తుతించండి, మీరున్న శ్రమలోనే ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో గొప్ప మార్పు చూడబోతున్నారు. దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం, కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్, నిన్ను స్తుతించెదన్. దేహమంతా కృషించిన వాడి నశించిపోయినా, రక్తధారలే ప్రవహించిన మరణమాసన్నమైనను, దేహమంతా కృషించిన వాడి నశించిపోయినా, రక్తధారలే ప్రవహించిన మరణమాసన్నమైనను,
ప్రాణనాథుడా నా జీవనాథుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైనా నిన్ను పాడెదన్ నిన్ను స్తుతించెదన్ దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు. ఈరోజు మరలా నిన్ను స్తుతించే తరుణాన్ని ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా, ఈరోజు మరలా మాతో మాట్లాడారు. మీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది, నిత్య సంతోషాన్ని మీకు దయచేయబోతున్నాను వాగ్దానం చేశారు. తండ్రి, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి మోకరించారో పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అద్భుతకరమైన మార్పును మేము చూడాలి. వారి కన్నీరంతా సంతోషంగా మార్చబడునుగా యేసునామములో. వారి దుఃఖ వస్త్రానికి బదులుగా స్తుతి వస్త్రాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. వారి నిట్టూర్పులకు బదులుగా స్తుతిని, స్తోత్రాలను వారి నోట్లో ఉంచినందుకు వందనాలు. తండ్రి, ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు, ఆమెను అంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నైనా, ఎంతమంది శ్రమల్లో శోధనలో ఉన్న వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా తండ్రి నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నానయ్యా. నేను వారిని స్వస్థపరచలేను, నేను వారిని విడిపించలేను, వారికి సహాయం చేయలేను. సహాయం చేసి నీ దగ్గరికి తీసుకొస్తున్నానయ్యా. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చారు. యెహోవా బాహు తక్కువైపోయినా అని సెలవిచ్చారు. తండ్రి, కామెంట్స్లో ఎంతమంది వారి అవసరాలు తెలియజేస్తున్నారో, వారి సమస్య చిన్నదైనా పెద్దదైనా, ఆత్మీయంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆర్థికంగానైనా, సామాజికంగానైనా ఏ విషయంలో వారు నలిగిపోతున్నారో అద్భుతకరమైన విడుదల యేసునామములో ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన సమస్య వారి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. ప్రతి వేదన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. ప్రతి నిట్టూర్పు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. ప్రతి బంధకము యేసునామములో తొలగిపోనుగాక. వారిని బంధించి ఉంచిన ప్రతి బంధకము నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. నిశ్చయముగా వారి రోగాన్ని, వారి శాపాన్ని, వారి భారాలను, వారి ఆర్థిక బంధకాలను, వారి శ్రమలను, శోధనలను యేసు భరించను కాబట్టి వారి విడుదల పొందుకుంటున్నారు. యేసు, మీరు భరించినందుకు వందనాలు. ప్రతి రోగాన్ని మీరు భరించినందుకు వందనాలు. వారు అనుభవిస్తున్న ప్రతి శ్రమను, శోధనను మీరు భరించినందుకు నీ విడుదల, నీ ఆరోగ్యము, నీ స్వస్థత, నీ శాంతి, నీ సమాధానము వారికి దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, నీట్ ఎగ్జామ్ కొరకు మరలా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరలా అద్భుతంగా రాయడానికి, మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రతి బిడ్డకు మీరు తోడేండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కొన్ని చేతులకు అప్పగించుకుంటూ నడిపిస్తారని ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి ప్రయత్నములు మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ వేదన గుండా మీరు వెళ్తున్నా భయపడొద్దు. విడుదలనిచ్చే దేవుడిని కోరుకున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.